దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మండే 18th డిసెంబర్ 2023. మీ అందరికీ యేసు ప్రభు పేరిట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. జేమ్స్ చాప్టర్ 4 and verse 7. కాబట్టి దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవునికి స్తోత్రము కలుగును గాక. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోను. కానీ ఎవరు ఎదిరిస్తే? దేవునికి లోబడి ఉండని వారు. ఓ దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి లోబడి ఉండేవారు, దేవుని వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్న వారు అపవాదిని ఎదిరిస్తే వాడు అపవాది మీ యొద్ద నుంచి పారిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మనము చేయవలసింది చేసినప్పుడే అపవాది పారిపోతాడు. ఏమి చేయాలి? దేవుని వాక్యానుసారముగా మనము జీవించాలి. దేవుని వాక్యాన్ని కొనియాడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. James chapter 4 and verse 7. Submit yourself therefore to God. Resist the devil and he will flee from you. Submit yourself to God. Without submitting to God, when we resist the devil, he will not flee. But when you submit yourself to God, when you live according to the word of God, you carry power. And when you resist the devil, he will flee from you. కనుక దేవునికి లోబడి ఉన్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, మనము బలపరచబడతాము. ఆ బలముతో అపవాదిని ఎదిరించినప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు. हिंदी में पढ़ेंगे। याकूब का पत्र, उसमें 4 अध्याय और 7वीं वचन पढ़ रहे हैं। इसलिए परमेश्वर के अधीन हो जाओ और शैतान का सामना करो, तो वह तुम्हारे पास से भाग निकलेगा. शैतान का सामना करो और वो आपके पास से भाग निकलेगा. कब? जब आप परमेश्वर को अपने आप को अधीन करते हैं, आप में ताकत आता है. उस ताकत से आप शैतान का सामना कर सकते हैं. కనుక మనము బలము లేకుండా, శక్తి లేకుండా అపవాదిని మనము ఎదిరించలేము. ఎదిరించినను వాడు పారిపోడు. కానీ ఎప్పుడైతే దేవునికి లోబడతామో, దేవుడు ఆయన శక్తితో మనల్ని నింపుతాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచడానికి స్తోత్రములు నాయన. సహాయం చేసి నడిపించడానికి స్తోత్రం నాయన. మంచి ఆరోగ్య బలానికే స్తోత్రం చేస్తున్నాను. అపవాదిని ఎదిరించటకు నీ కృపను మాకు అనుగ్రహించడానికి స్తోత్రం. అనారోగ్యం మన అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారందరినీ మీరు ముట్టి స్వస్థపరచడానికి స్తోత్రం చేస్తున్నాను. గొప్ప దేవా, స్తోత్రములు నాయన. ఉద్యోగంలో వ్యాపారం చేసిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నారు. చదువుకున్న బిడ్డలందరూ దీవించండి. విదేశాలు చదువుకుని మనం ఆశీర్వదించి మనం ప్రార్థన చేస్తున్నారు. సహాయం చేయని ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపచేసి కాపాడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి. భారతదేశానికి కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాను. ఈ దేశమంతయు నాయన మీకు సొంతము కావాల్సిందిగా సాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు, ఇశ్రాయేల్ దేశం కొరకు ప్రార్థన చేస్తుండగా నీవే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతో అడిగి వేడుకొని పొందినాము తండ్రి. ఆమెను. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేయం. మళ్ళీ ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం శోధ కిడ్ని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైనను గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.